ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతోంది. త్రిమూర్తుల కలయికతో అభివృద్ధి ఇప్పుడు వేగం పుంజుకుంది. 2024 ఎన్నికల్లోనే కాదు, ఏడాది పాలనలోనూ మార్పులు చేర్పులతో ఒక కొత్త వరవడి ఇప్పుడు కనిపిస్తోంది. ఒడిదుడుకులు అధిగమిస్తూ ప్రగతి వైపు ఇప్పుడు ఏపీ అడుగులు వేస్తోంది. అపారమైన పాలనా అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ గత వైసీపీ పాలనలో గాడి తప్పిన వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు. సంపద సృష్టి, ఉపాధి, సంక్షేమం, పేదరిక నిర్మూలన వంటి అంశాలకు ఏడాది కాలంలో చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణపై శ్రద్ధ తీసుకుని అధికారులతో జవాబుదారీతనం పెంచుతున్నారు. కూటమి ఏడాది పాలనలో ఏపీలో పెను మార్పులే వచ్చాయి. ఇక అభివృద్ధి కూడా ఇప్పుడు ఒక క్రమ పద్ధతి అందుకుంటోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన జతకట్టాయి. ఈ మూడు పార్టీల కలయిక అప్పటి ఎన్నిక ఫలితాల్లో సునామీ సృష్టించింది. ప్రతిపక్ష పార్టీని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేసింది. బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో త్రిమూర్తుల్లా నెగ్గుకొచ్చారు. కూటమి బలం ముందు వైసీపీ చతికిల పడింది. 164 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఒక నిబద్ధత, నియమావళి, ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఏపీ